ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. దేవాలయ సంస్కృతి, దేవాలయ విశిష్టత. దేవాలయము అంటే ఏమిటి? ఆ దేవుని సాంకేతిక చిహ్న రూపములో కానీ మానవ రూపంలో కానీ పూజించేటువంటి ఆలయాన్ని దేవాలయము అంటున్నాము. అంటే దేవుడు పూజింపబడే ఆలయము దేవాలయము. దేవాలయములు పవిత్రములైనటువంటి కట్టడాలు. దేవుడు విగ్రహ రూపంలో ప్రతిష్ఠితమై ఉంటాడు. ఈ దేవాలయాన్ని సంస్కారపరులైనటువంటి వాళ్ళు సాధ్యమైనన్ని సార్లు, అనేక మార్లు దర్శించి తరించటం అనేది మన భారతీయ సంప్రదాయంగా వస్తోంది. ఒక్కసారి అయినా సరే దర్శిస్తే వాళ్ళు తప్పక తరిస్తారు అనేది మన భారతీయ నమ్మకం. వైదిక సనాతన ధర్మాలు, విగ్రహారాధన మొదలైనవి ఈ దేవాలయ సంస్కృతిలోనే ఇమిడి ఉన్నాయి. హిందువులందరూ కూడా దేవాలయానికి అభివాదనం చేస్తారు. దేవాలయాన్ని అనేక విజ్ఞానాల సారంగా, అనేక విజ్ఞానాలకు కేంద్రంగా, మార్గదర్శకంగా, న్యాయాలయంగా, విశ్వవిద్యాలయంగా పెద్దలు భావించారు. దేవాలయం ఎక్కడ ఉన్నప్పటికీ, ఎంత ప్రాచీనమైనదైనప్పటికీ కూడా, ఎంతటి పరిమాణం కలిదైనా కూడా, అందులో ప్రతిష్ఠితమై ఆరాధింపబడేటువంటి దేవత అత్యంత పవిత్ర భావంతో మన చేత పరిగణింపబడుతున్నది, పూజింపబడుతున్నది. హిందువుల విశ్వదేవత గణము దేవాలయంలో ప్రవేశపెట్టబడింది. అంటే దేవతలందరూ కూడాను ఈ దేవాలయంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. భారతీయ కళలన్నీ కూడా ఈ దేవాలయ సంస్కృతిలో ప్రతిబింబిస్తుంటాయి. ఆలయ స్వరూపం ఏమిటి? కఠినమైన పాషాణాలు ఆలయంలో మైనంలాగా మలచబడ్డాయి. 12-15 అడుగుల ఎత్తును, 2-3 అడుగుల మందాన్ని కలిగినటువంటి స్తంభాలకి పీఠ భాగంలో అక్కడక్కడ తోరణాకారపు గూడు ఉంటుంది. ఆ గూళ్ళలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క దేవతా విగ్రహం ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఆ ఫలక శ్రేణులలో మధ్య మాలికలో పురాణగాథలు లలిత సుందరంగా చెక్కబడి ఉంటాయి. కొన్ని దేవాలయాలలో అటువంటి స్తంభాలు సహస్ర సంఖ్యాకాలుగా ఉంటాయి. ప్రధాన గర్భాలయానికి ద్వారం ఉన్నది. దాని కవాట ఛత్రముల మీద లలితంగా పుష్పకమాలాది బృందాలు చెక్కబడి ఉంటాయి. దేవతా సార్వభౌముడు మసక చీకటిలో ఉంటాడు. తత్ఫలితంగా ఆ దేవునకు నిగూఢత్వం అనేటువంటిది ఆపాదించబడుతోంది.
విమాన శిఖరం ఒకప్పుడు వక్రరేఖ విశిష్టంగాను సర్వరేఖా విశిష్టంగాను ఉండి పద్మపత్ర గుచ్ఛాకారంలో లోహాత్మకమై మొనతేలి ఉంటుంది. ఈ విమానాలు కళా కౌశలంతో చెక్కబడినటువంటి విగ్రహపరంతో కిక్కిరిసి ఉంటాయి. దేవాలయ తత్వం ఏమిటంటే, పవిత్రతరములైన దేవాలయములు నదీ తీరములందు కానీ నీటి ధారల వద్ద కానీ పర్వతాగ్రముల మీద కానీ కనిపిస్తాయి. అందులో భగవంతుడు ప్రభువు వలె పరిచర్యలను అందుకుంటూ స్నానపాన భోజన విశ్రాంతి శయనాదులను అనుభవిస్తూ ఉంటాడు. మనకు కనిపించే ప్రాచీనాలయములన్నీ గుహలుగానో గుహాకృతి కలవిగానో ఉంటాయి. మనుష్యుని హృదయ గుహలో దహరాకాశం అనేది ఉన్నదని, దానిలో జ్యోతిస్వరూపుడైన భగవంతుడు ఉన్నాడని, భక్తుడు ఆ భగవంతుని సాయుధ్యాన్ని పొందాలి అని దేవాలయాలు మనకు తెలియజేస్తున్నాయి. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః మొదలైనటువంటి శృతి ప్రమాణాలు దేవాలయ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతనః అని స్కందోపనిషత్తులో చెప్పబడింది. వినిపిస్తోంది. దేవాలయాలు భగవంతుని బాహ్య సృష్టిని, జీవ ప్రగతిని వస్తుశిల్పాల ఆధారాలతో భక్తునికి జ్ఞప్తి కలిగిస్తుంటాయి. ఇదే మూర్తి పూజా తత్వం. దేవాలయ సంస్కృతి అనేది వేద వేదాంత ఇతిహాస పురాణాగమ వివిధ శాస్త్ర జ్ఞానం చేత సత్కరింపబడినది. వీటిచే సత్కరింపబడిన మానవుడు తన మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ మస్తిష్కంలోని విజ్ఞాన సర్వస్వాన్ని ప్రదర్శించటానికి ఒక కేంద్ర బిందువుగా దేవాలయాన్ని ఎన్నుకున్నాడు. అందువల్లనే సకల కళలు కూడా, సకల శాస్త్రముల సంస్కృతి కూడా ఈ దేవాలయ సంస్కృతిలో ప్రతిబింబిస్తుంటుంది. వేద పఠనాలు, పురాణ ప్రబోధనలు, శాస్త్ర చర్చలు, న్యాయ నిర్ణయాలు, సంగీత నాట్య చిత్రలేఖాది ప్రదర్శనలు, వివిధ పాకశాస్త్రాది ప్రావీణ్యతలు ఇవన్నీ దేవాలయంలోనే బహిర్గతమై సంస్కృతి యొక్క సంపదను ప్రదర్శించి ప్రకాశింపచేసి అందరినీ ప్రభావితం చేసి దేవాలయం చేత ప్రసారణం చేస్తున్నది. సాంస్కృతిక కార్యక్రమముల ద్వారా ఆలయం అనేది ప్రజల చేత సుసంపన్నం కావింపబడుతోంది. ప్రజల మనోరథములను తీరుస్తోంది, వారిని పునీతులను చేస్తోంది, విజ్ఞాన వ్యాప్తిని కూడా కలిగిస్తున్నది. ప్రాచీన సంప్రదాయాల్లో ఉత్తమోత్తమమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తనలో జీర్ణించుకున్నది ఈ దేవాలయ సంస్కృతి. దేవాలయ విశిష్టత ఇంత అని చెప్పలేం. సర్వవ్యాపకుడు, సర్వాత్మ అయిన పరమాత్మ అంతటా అన్ని వేళలా ఉన్నను పరవ్యూహ విభవ అంతర్యామి స్వరూపుడైన పరమాత్మను సామాన్య మానవులు తెలుసుకొనలేరు, దర్శించలేరు, సేవించలేరు. కాబట్టి అర్చామూర్తి అయినటువంటి విగ్రహావతారంతో దేవాలయంలో వెలసి అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి
అర్చావతార వైశిష్ట్యాన్ని తెలియచేయడమే దేవాలయ విశిష్టత. వేదయుగం నుండి కూడా మానవునికి బాహ్య ప్రపంచానికి ఉండవలసిన సంబంధాన్ని ప్రదర్శించటమే దేవాలయ విశిష్టత. సగుణోపాసనలో జీవాత్మకు పరమాత్మకు కలిగిన సంబంధాలని చిత్తవృత్తులను అనుసరించి ఎన్నో భేదాలు ఉన్నప్పటికీ మూర్తి ఉపాసకుని యొక్క అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను ఉత్తరోత్తర సాక్షాత్కారం చేసుకోవటం కోసం సహకరించటమే దేవాలయ విశిష్టత. అరణ్యాల్లో శరీరాలను కుసింపజేసుకొని తపించి మానసిక పూజ చేయటం కంటే, పంచాగ్నులను సేవిస్తూ అగ్ని ద్వారా భగవంతుని ఆరాధించి హోమ పూజ చేయటం కంటే, దేవాలయంలో ఉన్న అర్చామూర్తిని ఆరాధించటంలోనే ఆ బేరపూజ వైశిష్ట్యాన్ని సులభంగా తరింపజేసే మార్గాన్ని తెలియచేయడమే దేవాలయ విశిష్టత. ఆలయ పూజ చాలా ప్రాచీనమైనది. భారతదేశంలో ప్రాగితిహాసయుగమైన శిలాయుగంలో, అనంతర తామ్ర శిలాయుగంలో కూడా దేవాలయ పూజలు జరిగినట్లుగా హరప్ప, మొహంజదారో త్రవ్వకాలు తెలియజేస్తున్నాయి. ఇవి కాశ్యప సంహితలో చెప్పబడిన ప్రమాణాన్ని అనుసరించి ఉన్నాయి అని, అందులో ఉన్న సంస్కృతి ప్రతి ఇంటిలోనూ దేవతార్చన జరిగినట్లుగా కూడా తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. ఆ కాలపు జనులు పులిని, పామును, ఏనుగును, ముసలిని, మహిషాన్ని, మీనాన్ని, తులసిని, అశ్వత్థామను కూడా పూజించినట్లుగా తెలుస్తున్నది. రామాయణంలో, మహాభారతంలో, పురాణాలలో కూడా ఆలయ పూజ అనేది పేర్కొనబడింది. ఆలయ నిర్మాణాది విషయాలన్నీ కూడా పురాణాలలో, ఆగమాలలో, వాస్తుశాస్త్రములలో విపులంగా వివరింపబడ్డాయి. పురాణాలలో మత్స్యవాయు గరుడ నారద స్కాంద లింగ బ్రహ్మ వైవర్త్య భవిష్య అగ్ని పురాణాలలో ఇతర వాస్తు విశేషాలతో కూడా దేవాలయ నిర్మాణ విషయాలు కూడా వివరింపబడ్డాయి. భారతీయ శిల్ప గ్రంథాలకు పాంచరాత్ర వైఖానస శైవాగమాలు ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఆగమాలలో ఆలయ సంస్కృతి అద్భుతమైనది. అజ్ఞులైన జనులను అనుగ్రహించడానికి స్వయంగా అవతరించిన భగవంతుని ఆగమనమును గురించి, ఆ భగవంతునికి నిర్మించవలసిన ఆలయ నిర్మాణ విధులను గురించి, ఆలయ నిర్మాణమునకు పూర్వము చేయవలసిన విధులను గురించి, ఆలయ నిర్మాణానంతరము జరగవలసిన ఆరాధన విధానములను గురించి, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలన్నింటినీ కూడా ఎప్పుడు ఏ విధంగా ఎలా ఆచరించాలో తెలియజేసే ఆ సమయ విధానాలను గురించి, భ్రమ ప్రమాదవశాత్తు ఏవైనా జరిగితే ఆ జరిగిన వాటికి చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తాలను గురించి ఆగమ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే ఆలయ సంస్కృతిని గురించి తెలియజేయటంలో ముఖ్యమైనవి ఆగమ గ్రంథాలే. ఈ ఆగమ గ్రంథాలు ముఖ్యంగా 3 విధాలు. వివిధ దేవతలను గురించి వివిధ రకాలుగా తెలియజేస్తున్న ఆగమాలలో పరమాత్మ శ్రీ మహావిష్ణువును దైవంగా తెలియజేస్తున్నటువంటివి వైష్ణవాగమాలు. ఇవి 2 విధాలు, వైఖానసము, పాంచరాత్రము అని.
ద్వైతాగమాలు కూడా ఉన్నాయి. అవి కూడా పాంచరాత్రంలోనే అంతర్గతాలు. అలాగే శివపరమైనటువంటివి శైవాగమాలు, శక్తిపరమైనటువంటివి శాక్తేయాగమాలు, గణపతిపరమైనవి గణపత్యాగమాలు, అలాగే భైరవాగమాలు కూడా ఉన్నాయి. ఇలా స్కందాగమాలు కూడా ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి. ఈ విధంగా ఈ దృశ్యమానమైన ప్రపంచంలో అదృశ్యమానమైనటువంటి పరమాత్మను దర్శించటానికి, ఆరాధించడానికి, ఆనందానుభవాలు పొందటానికి అర్చావతారమే శరణ్యము, సులభము అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే ఈ ఆలయ సంస్కృతి సారము, ఆగమ సారము. ఓం నమో వెంకటేశాయ.